హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి బయాలజీ పార్ట్ 1. ఈ బిట్స్ అన్ని కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రత్యేకంగా కలెక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వన్, అప్పుడే జన్మించిన శిశువులో లోపించే విటమిన్ ఏది? ఆప్షన్ 1 టోకోఫెరాల్, ఆప్షన్ 2 థయామిన్, ఆప్షన్ 3 ఫిల్లోక్వినైన్, ఆప్షన్ 4 కాల్సిఫెరాల్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఫిల్లోక్వినైన్. అప్పుడే జన్మించిన శిశువులు అంటే అప్పుడే పుట్టిన శిశువులో లోపించే అంటే వెండని విటమిన్ ఏదని అడిగితే ఫిల్లోక్వినైన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, వేడి చేస్తే తొందరగా నశించే విటమిన్ ఏది? ఆప్షన్ 1 ఏ విటమిన్, ఆప్షన్ 2 డి విటమిన్, ఆప్షన్ 3 సి విటమిన్, ఆప్షన్ 4 కే విటమిన్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, సి విటమిన్. వేడి చేస్తే అదేంటంటే నశిస్తుంది, లోపల ఉన్న విటమిన్ నశిస్తుంది, తొందరగా నశించే విటమిన్ ఏదని అడిగితే ఆప్షన్ 3 సి విటమిన్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, సాధారణంగా ఆహారంలో అధికంగా ఉండేది ఏది? ఆప్షన్ 1 విటమిన్స్, ఆప్షన్ 2 ప్రోటీన్స్, ఆప్షన్ 3 కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ 4 ఎంజైములు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, కార్బోహైడ్రేట్స్. సాధారణంగా అంటే మనం తినే ఆహారంలో సాధారణంగా అధికంగా అంటే ఎక్కువగా ఉండేది ఏవంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. నెక్స్ట్ వన్, మెదడులోని ఏ భాగం శరీర ఉష్ణోగ్రతలను నియంత్రణ చేస్తుంది? ఆప్షన్ 1 మస్తిష్కం, ఆప్షన్ 2 మధ్యాముఖం, ఆప్షన్ 3 హైపోథలామస్, ఆప్షన్ 4 అనుమస్తిష్కము. ఇప్పుడు మన మెదడు ఉంది కదా, మానవుని మెదడులో ఏ భాగము శరీర ఉష్ణోగ్రతను అంటే బాడీ యొక్క టెంపరేచర్స్ ను కంట్రోల్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, హైపోథలామస్. మెదడులోని ఏ భాగం శరీర ఉష్ణోగ్రతను నియంత్రణ చేస్తుందంటే హైపోథలామస్. నెక్స్ట్ వన్, వరిలో అగ్గి తెగులు దేని వల్ల కలుగుతుంది? ఆప్షన్ 1 శైవలం, ఆప్షన్ 2 శీలేంద్రం, ఆప్షన్ 3 వైరస్, ఆప్షన్ 4 బ్యాక్టీరియా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, శీలేంద్రం. ఇప్పుడు వరి పంట ఉంది కదా, ఈ వరి పంటలో అగ్గి తెగులు దేని వల్ల కలుగుతుందంటే శీలేంద్రాల వల్ల, శీలేంద్రం వల్ల కలుగుతుంది. మానవుడు నిద్ర సమయంలో మానవుడి యొక్క రక్తపోటు ఎలా ఉంటుంది అంటే నిద్ర సమయంలో మానవుడి యొక్క రక్తపోటు ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ 1 పెరుగుతుంది, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 మారుతూ ఉంటుంది, ఆప్షన్ 4 ఒకే రకంగా ఉంటుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, తగ్గుతుంది. నిద్ర సమయంలో అంటే మానవుడు నిద్రపోయే సమయంలో రక్తపోటు రక్తం యొక్క కదలిక అనేది ఎట్లా ఉంటుందంటే రక్తపోటు తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, లాలాజల గ్రంథులు స్రవించే లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? లాలాజల గ్రంథులు స్రవించే లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? ఆప్షన్ 1 టయాలిన్, ఆప్షన్ 2 పెప్సిన్, ఆప్షన్ 3 లెనిన్, ఆప్షన్ 4 లైపేజ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, టయాలిన్. అంటే ఇప్పుడు లాలాజల గ్రంథులు స్రవిస్తూ ఉంటాయి కదా, అంటే విడుదల చేస్తుంటాయి కదా, ఈ లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏంటంటే టయాలిన్. నెక్స్ట్ వన్, పిండి పదార్థాలు ఏ భాగంలో జీర్ణం అవుతాయి? ఆప్షన్ 1 ఆశయ కుహరము, ఆప్షన్ 2 జీర్ణాశయం, ఆప్షన్ 3 చిన్న ప్రేగు, ఆప్షన్ 4 1 మరియు 3వ ఆప్షన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 3. అంటే ఇప్పుడు పిండి పదార్థాలు ఉంటాయి కదా, కార్బోహైడ్రేట్స్, ఇవి ఏ భాగంలో జీర్ణం అవుతాయి అంటే 1 మరియు 3 అంటే ఆశయ కుహరం మరియు చిన్న ప్రేగులో పిండి పదార్థాలు అనేవి జీర్ణం అవుతుంటాయి. నెక్స్ట్ వన్, ఊపిరితిత్తుల్లో వాయు యొక్క మార్పిడి జరిగే విధానము? ఆప్షన్ 1 విసరణ పద్ధతిలో, ఆప్షన్ 2 జల ప్రసరణ పద్ధతిలో, ఆప్షన్ 3 ద్రవాభిసరణ పద్ధతిలో, ఆప్షన్ 4 పైవన్నీ. ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి జరిగే విధానం ఏ విధంగా జరుగుతుందంటే విసరణ పద్ధతి ద్వారా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, విసరణ పద్ధతి ద్వారా జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి జరిగే విధానం ఎలా ఉంటుందంటే విసరణ పద్ధతి ద్వారా. నెక్స్ట్ వన్, కేంద్రక పూర్వ జీవులలో శ్వాసక్రియ జరిగే భాగము? ఆప్షన్ 1 కణద్రవ్యము, ఆప్షన్ 2 మైటోకాండ్రియా, ఆప్షన్ 3 కేంద్రకం, ఆప్షన్ 4 అన్నియు.
ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కణద్రవ్యం. కేంద్రక పూర్వక జీవులు ఉంటాయి కదా, వీటిలో శ్వాసక్రియ ఏ భాగంలో జరుగుతుందంటే కణద్రవ్యంలో జరుగుతుంది శ్వాసక్రియ అనేది. నెక్స్ట్ వన్, జీవితకాలం పాటు విసర్జించని జీవి ఏది? ఆప్షన్ 1 స్టార్ ఫిష్, ఆప్షన్ 2 సిల్వర్ ఫిష్, ఆప్షన్ 3 జెల్లీ ఫిష్, ఆప్షన్ 4 క్యాట్ ఫిష్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సిల్వర్ ఫిష్. సిల్వర్ ఫిష్ తన జీవిత కాలం పాటు విసర్జించకుండా ఉండగలదు. నెక్స్ట్ వన్, క్షీరదాలు యూరియా, చేపలు డాష్. ఈ క్షీరదాలు అనేవి యూరియాను విసర్జిస్తాయి, చేపలు అనేవి దేనిని విసర్జిస్తాయని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 యూరిక్ ఆమ్లము, ఆప్షన్ 2 అమ్మోనియా, ఆప్షన్ 3 యూరియా, ఆప్షన్ 4 1 మరియు 2. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అమ్మోనియా. క్షీరదాలు అనేవి యూరియాని విసర్జిస్తే చేపలు అనేవి అమ్మోనియాని విసర్జిస్తాయి. నెక్స్ట్ వన్, కోరికీ భవనంకి ఒక ఉదాహరణ. కోరికీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే ఒక జంతువుకి లేదా ఒక వర్గానికి ఉదాహరణ ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 అమీబా, ఆప్షన్ 2 హైడ్రా, ఆప్షన్ 3 ఈస్ట్, ఆప్షన్ 4 2 మరియు 3. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 2 మరియు 3. అంటే కోరకీ భవన ప్రత్యుత్పత్తికి ఉదాహరణ ఏదని అడిగితే ఆప్షన్ 2 హైడ్రా మరియు ఆప్షన్ 3 ఈస్ట్. నెక్స్ట్ వన్, అతిపెద్ద గుడ్లు పెట్టే పక్షి ఏది? ఆప్షన్ 1 హమ్మింగ్ బర్డ్, ఆప్షన్ 2 ఆస్ట్రిచ్, ఆప్షన్ 3 ఈము పక్షి, ఆప్షన్ 4 కివి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రిచ్. అతిపెద్ద గుడ్డు పెట్టే పక్షి ఏదంటే ఆస్ట్రిచ్.